ఒకసారి కోడింగ్ డికోడింగ్ సమ్మన్ అబ్జర్వ్ చేయండి. హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల 10 గ్యాంగ్ మీట్ యొక్క కోడ్స్ ఇచ్చాడు 439 6596 1354. అయితే మనకు మేనేజ్మెంట్ అనే కోడ్ని అడుగుతూ ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినర్ ఏవైతే మనకి 3 వర్డ్స్ ఇచ్చాడో ఆ 3 వర్డ్స్లో ఉన్న ఆల్ఫాబెట్స్తోనే ఇక్కడ మేనేజ్మెంట్ అనే పదం తయారైంది. ఇటువంటి సందర్భంలో మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ అనేది మనకి కాపీ కోడింగ్లో ఉంటుంది. కాపీ కోడింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్కి వాడు ఒక్కొక్క నెంబర్ని వాడే అసైన్ చేస్తాడు ఎగ్జామినర్. మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ కొట్టడమే. ఎలాగా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జీ ఉంది, ఫస్ట్ G6, మళ్ళీ జీ ఉంది 6, అంటే జీ అనే ఆల్ఫాబెట్కి వాడు 6ని అక్కడ అసైన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఉంది, ఈకి 3 ఉంది, మీట్లో ఈ ఉంది, ఈకి 3 ఉంది. అంటే ఇలా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి వాడు ఒక్కొక్క నెంబర్ని వాడే అసైన్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా మేనేజ్మెంట్కి కూడా ఇక్కడ ఏవైతే కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేయచ్చు. ఎట్లా, ఇది ఒకసారి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎం అంటే 1, ఏ మీన్స్ 5, ఎన్ మీన్స్ 9, ఏ మీన్స్ 5, జీ మీన్స్ 6, ఈ మీన్స్ 3, and m means 1, e means 3, and n means 9, and t means 4. ఇట్లా మనం ఏదైతే వాడు ఆల్ఫాబెట్స్ ఇస్తాడో ఆల్ఫాబెట్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేయడమే ఈ యొక్క మోడల్. థ్యాంక్ యూ.